45 సంవత్సరాల ఓబులమ్మకు నిండు నూరేళ్లు నిండాయా అంటే అవును అనాలి. పాపం ఎన్నో రోజులు బతకాల్సిన ఈమె 45 సంవత్సరాలకే యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ కు కారణం ఎవరు, ఎలా జరిగింది, దీనిపైన ఎందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేకపోతున్నాయి, అధికారులు ఏం చేస్తున్నారు అనే దాని గురించి ఒకసారి పరిశీలన చేస్తే, ప్రాణం తీసిన గుంత, ముందు చక్రం ఊడి ఆటో బోల్తా పడిందంట, ఒకరు మృతి చెందినారు. సరే ఇది ఎక్కడ ఏమైనా ఆలోచిస్తే పెనుగొండ ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో లోన్ కోసం ఆటోలో వస్తున్నారంట. గత ప్రభుత్వ పాలనలో, సరే ఎవరి పాలన ఏమనేది పక్కన పెట్టండి, ఎవరో రోడ్లు వేయాల్సిందే ఏ ప్రభుత్వాలు వచ్చినా, నూతనంగా నిర్మించిన పాత జాతీయ రహదారిపై పడిన గుంత. సరే ఆ ప్రభుత్వం రోడ్డు వేసింది కదా అని ఈ ప్రభుత్వం మెయింటైన్ చేయకుండా ఉండలేదు కదా. ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఈ ప్రభుత్వంలో కూడా అదే అధికారులే ఉన్నారు. నేషనల్ హైవే అథారిటీస్ ఉంది, దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఉన్నారు, దానికి మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు. దీని గురించి అందరికీ తెలుసుది. సరే జాతీయ రహదారిపై పడిన గుంత నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటన గురువారం పెనుగొండ మండలం తిమ్మాపురం శివారులోని సోలార్ పరిశ్రమ వద్ద చోటు చేసుకుంది. బాధితులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు ధర్మవరంలోని జగ్జీవన్ రామ్ నగర్కు చెందిన ఓబులమ్మ, ఆదెమ్మ, పుష్పలత, లోకేశ్వరి, చంద్రశేఖరు లోన్ కోసం ఆటోలో పెనుగొండకు బయలుదేరారు. మరో 5 కిలోమీటర్ల దూరంలో గమ్యస్థానం ఉండగానే సోలార్ పరిశ్రమ సమీపంలో రోడ్డు కుంగిపోయి గుంత ఏర్పడిందంట. గుంతలోకి ఆటోకి దిగగానే ముందు చక్రం ఊడిపోయి ఆటో బోల్తపడింది. ప్రమాదంలో ఓబులమ్మ, పుష్పలత, చంద్రశేఖర్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను ఓ ఆటోలో పెనుగొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఓబులమ్మ 45 సంవత్సరాల ఓబులమ్మ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేష్ అంటూ కూడా రాశారు. సరే ఇదంతా బాగానే ఉంది. మనం టోల్గేట్ దగ్గర అవతలికి పోల్ అంటే సార్ జస్ట్ అవతలికి జస్ట్ పని చూసుకొని వస్తా అన్నా కూడా టోల్గేట్ దగ్గర వినరు. ఖచ్చితంగా టోల్ కట్టాల్సిందే, పోవాల్సిందే. సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నా, దానికి ఇన్ని గంటల వ్యవధిని ఉన్నా, అవన్నీ కూడా నియమ నిబంధనలు పక్కన పెట్టి ఖచ్చితంగా అవతలికి పోయినా యువతలకు వచ్చినా టోల్గేట్ కట్టాలా, టోల్ కట్టిపోవాల్సిందే అనే చెప్పే అధికారులు, టోల్గేట్ సిబ్బంది, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, రోడ్డును కరెక్ట్ గా మెయింటైన్ చేయాల్సిన కాంట్రాక్టర్లు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మరి మాకు టోల్ కట్టడానికి అవతలికి పంపిన మీరు ఈ గుంతలు పడితే పూడ్చాల్సింది ఎవరు, ఎవరిది బాధ్యత? ఇదే గుంతలో పడి ఈ ఓబులమ్మ చనిపోయిన దానికి కారణం ఎవరు? మీరే ఆలోచన చేసుకోండి. ఎవరి మీద కేసు వేయాలి ఇప్పుడు? ఎవరిది తప్పు? రోడ్డు వేసిన కాంట్రాక్టర్దా? రోడ్డు సరిగా మెయింటైన్ చేయకపోయిన కాంట్రాక్టర్దా? ఆ రోడ్లో గుంతలు ఉన్నాయా లేవా అని పరిశీలించలేని అధికారులదా? పోనీ ఆటోలో పోయిన ఈమెదా తప్పు? ఎవరిది తప్పు? శిక్ష ఎవరికి? ఇప్పుడు వేరే దేశాల్లో ఈ విధంగా జరిగితే ఎంత జరిమానాలు వేస్తారో మనకు తెలుసు కదా. ఎందుకు మన భారతదేశంలో ఇలాంటి సంఘటనలు, ఇలాంటి పేదలు చనిపోయినప్పుడు ఎవరిది కారణం? 45 సంవత్సరాలు ఈమెను నమ్ముకొని వీళ్ళ ఫ్యామిలీకి ఎవరు దిక్కు అని అడుగుతున్నా నేను. నిజంగా ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఖచ్చితంగా వెళ్ళాలి. వీళ్ళు కోర్టుకు వెళ్ళి ఇక్కడ కాంట్రాక్టర్లను, హైవే మెయింటెనెన్స్ చేసే వాళ్ళను, హైవే అథారిటీ వాళ్ళను, వీళ్ళందరిపైన కేసు వేసి ఖచ్చితంగా ఇలాంటి వారికి శిక్ష పడేటట్టు చేయాలి. ఈ బాధ్యత అధికారులది కాదా అని నేను అడుగుతున్నా. ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా, మొరబెత్తుకున్నా. హైవేలో ఎట్లా ఉంటుందండి గుంత? ఉన్నట్లుండి గుంతలేకి దిగి టైర్ ఊడిపోయి అంత గుంత ఉందంటే మీరు ఏం చేస్తున్నారు? మెయింటెనెన్స్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఎవరిది తప్పు? మీది కాదా అని అడుగుతున్నా నేను. నిన్న ఫోన్ చేశాను ఇదే విషయంపై, సార్ వాయిస్ కావాలని. ఒక ఆయన ఏమో పీడీ గారు ఫోన్ లిఫ్ట్ చేయరు, ఇంకొక ఆయన చేస్తే ఫోన్ లిఫ్ట్ చేశారు, సార్ క్యాంపులో ఉన్నాడు. ఓకే, క్యాంప్ అయిపోయిన తర్వాత అన్న ఫోన్ చేయొచ్చు కదా. సార్ నాకు ఫోన్ చేయండి, వాయిస్ కావాలా, దీని గురించి మాట్లాడాలా అన్నా నేను. నో రిప్లై. ఏమన్నా ఇలాంటి న్యూస్ పెడితే అధికారులని వివరణ తీసుకోవచ్చు కదా అంటారు. వివరణ ఇచ్చే అధికారులు ఉండాలి కదా, అధికారులు దొరకాలి కదా. ఫోన్ లిఫ్ట్ చేయరు కదా. ఇంత నిర్లక్ష్యం ఉన్న అధికారులను ఏం చేయాలి? మీరే ఆలోచన చేయండి ప్రజలారా. నిజంగా ఈ ప్లేస్లో మన ఇంట్లో మన తల్లిలో, మన అక్కో, మన చెల్లో ఎవరన్నా ఉన్నింటే మనం ఎంత బాధపడతాం ఒకసారి ఆలోచన చేయండి. ఇదే ప్లేస్లో మన ఇంటికి సంబంధించిన మన అక్క, మన చెల్లో, మన అమ్మో ఎవరో ఒకరు ఉన్నింటే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మన బాధ ఏంటి? ఇప్పుడు వారి బాధ వర్ణనాతీతం.
నిజంగా రెక్క ఆడితే గాని డొక్కాడని ఈ జీవితాలకు, ఈ ప్రాణాలకు, వీళ్ళు ఈమె పైన ఆధారపడిన ఈ కుటుంబ సభ్యులకు దిక్కెవరు? ఎవరు దిక్కు అని అడుగుతున్నా నేను. వీళ్ళకి ఇన్సూరెన్స్ ఉండిండదు పాపం, వాళ్ళకి అంత ఆలోచన కూడా, ఇన్సూరెన్స్ కట్టుకునేంత డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు. పోనీ ఇన్సూరెన్స్ కట్టుకొని ఏదో ఇన్సూరెన్స్ వస్తుందిలే ఈమెకి యాక్సిడెంట్ అయింది అనుకుండేకి యాక్సిడెంట్ పాలసీలు ఉండవు వాళ్ళ దగ్గర, లైఫ్ ఇన్సూరెన్స్లు ఉండవు, హెల్త్ ఇన్సూరెన్స్లు ఉండవు, ఏమి ఉండవు. ఇప్పుడు ఎవరిది బాధ్యత దీనికి? ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఏ ప్రభుత్వాలన్నా రోడ్లు వేయని, అది ప్రజలకు సంబంధం లేదు. ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు, రోడ్లు మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు మెయింటైన్ చేయాలా. నేషనల్ హైవే అథారిటీ వారు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. చూద్దాం మరి ఏ విధమైన న్యాయం చేస్తారో ఈ ఓబులమ్మ కుటుంబానికి అనేది వేచి చూద్దాం.